హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు వెంటనే ఆ వీడియోని చూడడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే మన ఒక సబ్స్క్రైబర్ ఒక చిన్న సమస్యని ఫేస్ చేశాడు. అంటే ఆల్రెడీ ఆయన చాలా ఒక 2 years నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక కంపెనీ ద్వారా, సో అది యాక్చువల్గా కార్వి అని ఒక కంపెనీ, బ్రోకరేజ్ కంపెనీ ద్వారా మోతీలాల్ ఫండ్ని తీసుకున్నాడు. సో అది ఆయన కంటిన్యూగా పే చేసుకుంటూ వచ్చాడనమాట. అయితే మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయనకి ఎంత ఫండ్ ఉంది, ఏంటి డీటెయిల్స్ అనేది సమాచారము అక్కడ నుంచి రావడం లేదు. అంటే కార్వి అనే కంపెనీ మీకు తెలియదు ఏం కాదు. కార్వి అనే బ్రోకరేజ్ కంపెనీ ఆల్రెడీ అది కొన్ని కోర్టు సమస్యల్లో ఉంది. ఇంకా మోతీలాల్ ఒస్వాల్ రన్నింగ్ కంపెనీ, అది దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అది ఎట్లా ఏం జరిగిందనేది తెలీదు చాలా మటుకు. సో ఇప్పుడు రెస్పాండ్ కావడం లేదు సార్, అది రిపోర్ట్ ఇవ్వడం లేదు, అది ఇది అని మనకి మెసేజ్ పెట్టాడు. నేనేం చెప్పానంటే, మీరు యాక్చువల్గా ఏఎంసీ నుంచి రెస్పాన్స్ రాలేదు అంటే, ఒకవేళ అంటే మీరు ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో ఆ కంపెనీ నుంచి మీకు సరిగిన రెస్పాన్స్ రాలేదు అంటే, ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఇప్పుడు బేసిక్గా వాళ్ళ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్స్ ఉంటాయి, కస్టమర్ లాగిన్ ఉంటుంది, దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతా దాని డీటెయిల్స్తో సహా క్లియర్గా చూపిస్తూ ఉంటుంది, నో ప్రాబ్లం. తర్వాత మీరు మిస్డ్ కాల్ అలర్ట్ కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్. రెండోది వచ్చేసి, మీరు క్యాంప్స్కు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ అయితే క్యాంప్స్లో మీరు క్యాంప్స్ ఆఫీసెస్ ఎక్కడైనా ఉంటాయి. లేదంటే కెఫిన్ టెక్నాలజీ అనేసి, అది కూడా సేమ్ మెయింటెనెన్స్ కంపెనీ అనమాట. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. లోకల్గా మీరు మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్ ఉంటే అక్కడికి వెళ్ళచ్చు. లేదంటే బ్యాంకుకు అనుసంధానమైనటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే మీరు బ్యాంకు వెళ్ళినా కూడా బ్యాంకులో కూడా మీకు సర్వీస్ ఇస్తారు. ఎందుకంటే బ్యాంకులలో కూడా పార్ట్స్ అనేది మనకి అక్కడ సర్వీస్ అనేది ఉంటుంది అనమాట. దానికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తారనమాట. సో ఇది ఒక ప్రొసీజర్. ఇంకా ఇక్కడ కూడా మీకు ఏదన్నా సర్వీస్ లేదు అని అంటే, సెబీ వెబ్సైట్లోకి వెళ్ళండి, అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సెబీ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఉంటుంది అనమాట. మీకు ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీ పాను, మీ ఆధార్ ద్వారా మీరు అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి కూడా మీరు రిక్వెస్ట్ రైట్ చేయొచ్చు మీకున్న సమస్యను. సో నేను ఏం చెప్పారంటే, ఫస్ట్ లోకల్ ఏఎంసీస్కి వెళ్ళండి, లోకల్ ఏఎంసీస్ నుంచి మీరు రెస్పాన్స్ చూడండి అని అడిగాను. అది ఏమి జరిగిందంటే, రిపోర్ట్స్ అంటే అది కార్వి అనే మీడియేటర్ బ్రోకరేజ్ సంస్థ ద్వారా పోవడం వల్ల మరి ఎక్కడ స్టకప్ అయింది అంటే, ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ జరిగిందా లేదా అనేది తెలియదు అనమాట. సో అందుకే నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీకు అవకాశం ఉంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోండి. సో మీకు సమస్యలు అయితే చాలా మటుకు ఉండవు. ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ కూడా నాకు మెసేజ్ పెట్టాడు, సార్ అది ఒక బ్రోకరేజ్ యాప్ ద్వారా నేను చేశాను, అలాట్మెంట్ డీటెయిల్స్ ఏమీ కూడా మాకు అప్డేట్ కాలేదు. దీనికి చాలామంది నేను ఈ విధంగా నేను డైరెక్ట్ మీరు వెబ్సైట్కి వెళ్ళండి, ఏఎంసీ వెబ్సైట్స్ ఉంటాయి కదా మన మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళి చేయండి అని చెప్పడం వల్ల ఎందుకు మీరు డైరెక్ట్ వాటికి వెళ్ళమని చెప్తున్నారు? ఇట్లా మీడియేటర్ యాప్స్ ఉన్నాయి కదా, డిమాట్ అకౌంట్ ద్వారా చేసుకోవచ్చు కదా, చేసుకోండి. నేను ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు రెక్టిఫికేషన్ స్లో అవుతుందో ఫాస్ట్ అవుతుందో సర్వీస్ ఏంటో చూసుకోండి ఫస్ట్. నేను మనం యాప్స్ రికమెండ్ చేయడానికి కాదు కదా, బ్రోకరేజ్ సంస్థ రికమెండ్ చేయడానికి కాదు కదా. మనము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మనము ఇంత కష్టపడి NISM ఎగ్జామ్ రాసి మనము AMFI సర్టిఫికేషన్ పొంది, NISM సర్టిఫికేషన్ పొంది మనము ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నామంటే, మనం ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ గురించి మనము సమాచారాన్ని మనం అందించడమే కాకుండా మ్యూచువల్ ఫండ్ని బుక్ చేసే అధికారాన్ని కూడా కలిగి ఉంటాం. అంతేగాని మన బ్రోకరేజ్ సంస్థల యొక్క అప్లికేషన్స్ ద్వారా మీరు అప్లై చేసుకోండి అలాగే చెప్పడానికి మనం ప్రమోట్ చేసే కాదు, మనకు అవసరం లేదు కూడా. ఓకే, సో మీరు ఇలాగ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూడండి ఎన్ని సమస్యలు వచ్చాయి.
సో సమస్య లేని వారికి సమస్య లేదు, సమస్య వచ్చిన వారికి. అలాగే మీరు ఇంకొకటి, నామినేషన్ అనేది కంపల్సరీగా మీరు కనపరచండి. మ్యూచువల్ ఫండ్ మీరు బుక్ చేసేటప్పుడు, మీరు సిప్ అయినా లంసమ్ అయినా ప్రారంభం చేసినప్పుడు నామినేషన్, మన తదనంతరం ఎవరికి ఆ యొక్క ఫండ్స్ చెందాలి, షేర్ మార్కెట్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఖచ్చితంగా ఇది కంపల్సరీ అని సెబీ అనేది మనకు చేయడం జరిగింది. సో అది లేనట్లయితే అకౌంట్స్ ఫ్రీ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి నామినేషన్ ఉన్నాయా లేదా, ఎవరి పేరు ప్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే భవిష్యత్తులో మన నామినీస్ కూడా సమస్య రాకోకుండా ఉండడం కోసం లీగల్గా వాళ్ళు అప్రోచ్ అయ్యి మాకు సంబంధించిన వాళ్ళే అంటే మనం ఉన్నంత వరకు ఓకే, మన తదనంతరం ఏంటి అనేది మ్యూచువల్ ఫండ్ చేసిన వ్యక్తి తదనంతరము వాళ్ళ మీద ఆధారపడ్డ వ్యక్తికి అవి ప్రాపర్గా రిస్క్ లేకుండా వెళ్తున్నాయా లేదని చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సో ఇది ఆల్రెడీ మేము రెగ్యులర్గా పాత అంటే ఒక 5 years 10 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ యొక్క డేటాలో చూస్తే చాలా అప్డేట్స్ లేవు, నామినీ అప్డేట్స్ ఉండవు, అసలు మొబైల్ నెంబరే ఉండదు, అప్డేషన్ మెయిల్ ఉండదు. మళ్ళీ మేము వాళ్ళకి రిమైండ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని సబ్మిట్ చేసే సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే పాత దాళ్ళకి అలాగ వచ్చిందని సెబీ కూడా ఏం చేసిందంటే వాటిని చాలా మటుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారనమాట. సో కొత్తగా చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నారు. మీరు కూడా నామినేషన్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని మీరు అవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. నేను చెప్పింది మీకు అర్థమై ఉండొచ్చు. ఈ 2 పాయింట్లు మీకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మేజర్ మీరు డేర్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వెబ్సైట్స్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఎస్బీఐది హెచ్డిఎఫ్సిది మీకు డైరెక్ట్గా వెబ్సైట్స్ లింకులో ఇస్తాను. మీరు వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకొని ఫండ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫండ్ నేమ్ మీరు ఒక ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ తీసేసి వేరే ఫండ్ పెట్టుకోవచ్చు. అక్కడ ఆప్షన్ ఉంటుంది, లంసమ్మా సిప్పా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫండ్స్ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.